హీరోలకు ఇంకా రాజకీయ నాయకులకు ఉన్నంత అభిమానులు ఇంకెవ్వలకి ఉండరు. సరే సినిమా హీరోల ముచ్చట జర్రసేపట్లుంచితే లీడర్ల కోసం అభిమానులు ఏమైనా చేస్తారు. పుట్టినరోజు అయితే కేకులు కత్తిరిచ్చుడు, ఊరికొస్తుండంటే ఫ్లెక్సీలు కట్టుడు, మీటింగ్లు అయితే జిందాబాద్లు కొట్టుడు గిట్ల చానే ఉంటాయి. అయితే ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ జనాలు మాత్రం వీటికి మించి ఇంత ఇచ్చెంతరమైన పని చేసిర్రు. చూడుర్రు మీరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని చేతులు లేవట్టుకుంటే జై కొడుతున్న జ్ఞానాలను చూస్తుర్రు కదా. గీళ్ళే ఆ ఇచ్చెంద్రమైన పని చేసి గుండు కొట్టించుకుంది. ఇక అసలు ముచ్చట్లకు పోతే వీళ్ళది ఆదిలాబాద్ జిల్లా అడ అనే ఊరు. అదే ఊళ్ళకెంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిండు మన పాయల్ శంకర్ అన్న. అయితే వరుసగా 3 దమ్ములు పోటీ చేస్తే 3కు 3 సార్లు ఓడిపోయిండట. ఇక 4గోసారన్నా గెలిచి ఎమ్మెల్యే అయితే తిరుపతి ఏంకన్న కొండకు పోయి తలనీలాలు అప్పచెప్పి రావాలి అని మొక్కిరట వీళ్ళంతా. మరిగా దేవుని పుణ్యమో జనాల పుణ్యమో తెలియదు గాని మొత్తానికి 4గోసారి ఎమ్మెల్యేగా గెలిచి బయటపడ్డాడు. దీంతోని మొక్కిన మొక్కు అప్పచెప్పిరు ఊరోళ్ళు. 150 మంది దాకా గంపగుత్తుగా తిరుపతికి పోయి ఆడ నెత్తి తీసుకొని ఆడికించి సీదా పట్నంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వచ్చిర్రు. అభిమానులు గింత పాయరాన్ని చూపించిర్రని ఎరికైన ఎమ్మెల్యే శంకర్ అన్న అందరినీ దగ్గరికి తీసుకొని గట్టి అలుముకుండు. వచ్చిన వాళ్ళందరికీ మంచిగా కమ్మటి వంటలు వండి తినిపించిండు. ఆ టెంక మాట్లాడుకుంటా గిట్లా అన్నాడు. ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గెలిస్తే మేమంతా కూడా తిరుపతికి వచ్చి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి తలనీలాలు అర్పించుకుంటామని మొక్కుకోవడం, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామస్తులంతా కూడా ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి మొక్కు చెల్లించుకొని తిరిగి హైదరాబాద్ కు రావడం జరిగింది కదా. అన్నట్లు సర్పంచ్ గా పోటీ చేసిన కాడ నుంచి షురూ చేస్తే ఎమ్మెల్యే అయ్యేదాకా మా అడా ఊరోళ్లే కాకుండా నా ఆదిలాబాద్ నియోజకవర్గ జనమంతా నా వెనకెమ్మటే ఉన్నారు. నాకు అన్ని తీర్లా సాతిచ్చిర్రు. అసొంటి నా ఊరోళ్ళు నా మీద గింత పాయరం చూపించిర్రంటే వాళ్ళ రుణం ఎంత తీర్చుకున్నా తక్కువే అన్నట్లు మాట్లాడుకొచ్చిండు ఎమ్మెల్యే. కానీ చూడుర్రి, ఓ ఎమ్మెల్యే కోసం ఆయన అనుచరులు 10 మందో 20 మందో ఏదన్నా జయంగా చూసినాం గాని గిట్ల ఓ ఊరు గుండు కొట్టించుకున్నాడు మాత్రం భలే ఇచ్చంతరంగానే ఉన్నది అని అనుకుంటుర్రు ముచ్చట చూసిన పబ్లిక్.